మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో ఆందోళనకు దిగారు మల్లారెడ్డి హాస్పిటల్ డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు. కోల్కతాలో డాక్టర్పై జరిగిన అత్యాచారం ఘటనకు నిరసనగా సూరారం చౌరస్తా వరకు నిరసన ర్యాలీ తీశారు. అత్యాచారం చేసిన నిందితుడిని బహిరంగంగా ఉరితీయాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, నర్సులు, జూనియర్ డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. Voice raise chesi. If we are not supporting our female doctors, this is the high time that we report and we condemn. This is must. This is because ఇది చేయకపోతే future generations ki treatment will be very difficult. మనము ఇప్పుడు కనుక వాయిస్ రేస్ చేసి ప్రతి ఒక్కరు మెడికల్ కమ్యూనిటీ ఒక్కరు మాత్రమే కాదు ఇది ఎఫెక్ట్ అయింది. చనిపోయింది ఒక ఫీమేల్, అయింది ఒక రాత్రి పూట. అండ్ దెర్ ఇస్ అ బిగ్ థింగ్ విచ్ ఇస్ బిహైండ్. దే ఆర్ మోర్ దెన్ 10 accused people, but we have got only one and we are naming that person. That there is a strange action to be taken on all the people whoever might be, irrespective of intern or whatever might be. But whatever has happened is not supposed to happen. We should stand for this. డాక్టర్స్ అనేది ఒక ఎంతో మంచి ప్రొఫెషన్ సార్. అది ఘటన అయింది ఓన్ కాలేజ్, ఓన్ హాస్పిటల్లో. అక్కడే సేఫ్టీ లేనప్పుడు ఇంకెక్కడ సేఫ్టీ ఉంటుంది? సరే, అమ్మాయి ఏమైనా బట్టలు ఖరాబ్ చేసుకుందా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్ ఆ రోడ్ పైన తిరుగుతుందా? అదేం లేదు కదా. ఓన్ కాలేజ్లో సెమినార్ హాల్లో 36 hours డ్యూటీ చేసిన ఒక అమ్మాయికి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే, రోడ్ పైన వెళ్తున్న ఒక అమ్మాయికి ఎలాంటి సిచ్యువేషన్ రావాలి? బీయింగ్ అ డాక్టర్ అలాంటి సిచ్యువేషన్ ఒక అమ్మాయి ఫేస్ చేస్తుందంటే వి డోంట్ అసలు ఎలాంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం అనేది ఇది ఎంతమందికి తెలుసు? అసలు ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ మేము ఇంత ర్యాలీ చేసినాం, ఇంత ప్రొటెస్ట్ చేసినాం కదా, ఐ డోంట్ థింక్ ఒక 10% మందికి కూడా తెలుసాము. ఇక్కడ హాస్పిటల్లో మేము వస్తుంటే ఇప్పుడు పేషెంట్స్ మాట్లాడుతున్నారు అసలు ఏమైందమ్మా అని.